బాధలో కూడా హంతకుల్ని నా కొడుకు కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఆవేదన వ్యక్తపరుస్తుంది. ఇందుకు నీకు మండడం లేదా? ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంటే ప్రతిపక్ష నేతల్ని వ్యక్తిగతంగా మాట్లాడిస్తూ మా జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ వీర మహిళల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొట్టిస్తూ అమానుషంగా మీ క్యాడర్ బిహేవ్ చేస్తుంటే నీకు మండడం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు, ఒకటే చెప్తున్నాం, మహిళలందరం ఏకతాటిపైకి వచ్చాం. ఒకే మాట జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి నీకు హెచ్చరిస్తున్నాం. రాబోయేది ప్రజాప్రభుత్వం. ఎన్డీఏ కూటమి విజయ కేతనం ఎగరవేయబోతోంది. మహిళలు మొత్తం ఏకతాటిపైకి వచ్చి అదే బటన్ నొక్కి, మళ్ళీ చెప్తున్నా, అదే బటన్ నొక్కి మా నినాదం ఒకటే, హలో ఏపీ, బై బై వైసీపీ. ఈ నినాదంతో ముందుకెళ్ళి రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు సృష్టించే విధంగా మహిళామణులు అందరం కలిసి జనసేన పార్టీ, బీజేపీ, టీడీపీ కూటమిని బలపరుస్తూ రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కనుమరుగయ్యేలాగా, వైసీపీ పార్టీ పతనానికి నాంది పలికేలాగా పనిచేస్తాం. ఎందుకంటే ఆవేదనతో మాట్లాడుతున్నాం. చట్టాలు బలంగా ఉంటే మహిళలపై నీ అఘాయిత్యాలు జరుగుతాయా? భయం అనిపించదా? అమర్నాథ్ అనే ఒక బిడ్డ 15 ఏళ్ళు వాళ్ళ అక్క పైన అమానుషంగా అతి కిరాతకంగా ఇబ్బంది పెడుతుంటే ఆ అబ్బాయి వచ్చి మాట్లాడినందుకు బతికుండగా పెట్రోల్ పోశారు. వాంగ్మూలం ఇచ్చి చనిపోయిన బిడ్డ. బాధ అనిపించదా మీకు ఇవి చూస్తే? తాడేపల్లి ప్యాలెస్కి అతి సమీపంలో భర్తతో కూర్చున్న అమ్మాయి పైన భర్త ముందే అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన మీ దృష్టికి రాలేదా? చిత్తూరు జిల్లా రాయలసీమ ప్రాంత బిడ్డగా మాట్లాడుతున్నాను. 30,000 కేసులు మిస్ అయ్యాయి మా ప్రాంతంలో మహిళలు. ఒక్కసారన్నా స్పందించావా? నీ గురించి మొత్తం చదువుతుంటే నీ ప్రభుత్వం గురించి బాధేస్తుంది. డ్రగ్స్ని, గంజాయిని, మద్యాన్ని పెట్టి యువతని పాడు చేసి, చెడు వ్యసనాలకు బానిసలు చేసి, మహిళలపైన అఘాయిత్యాలకు పాల్పడేలాగా దారి తీస్తుంటే నీ ప్రభుత్వంలో ఒక్క కంటి చూప చర్య చేయకుండా సైలెంట్గా నీచమైన ప్రభుత్వాన్ని నడిపేస్తున్న నీకు గట్టి గుణపాఠం రాబో రోజుల్లో ఎన్డీఏ కూటమి మహిళలు చెప్పబోతున్నాము. యావత్ ప్రజానికం ఒకే నినాదంతో పనిచేస్తుంది. హలో ఏపీ, బై బై వైసీపీ. ఇదే మా నినాదంగా నీ పతనానికి నాంది పలుకుతూ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మహిళా భద్రతకి, మహిళల కోసం బలమైన చట్టాలు తీసుకొని వచ్చి తప్పు చేయాలంటే ఆలోచన వచ్చే విధంగా ప్రతి ఒక్కరిని కనువిప్పు కలిగించేలాగా మా ప్రభుత్వం మహిళల పక్షాన ఉండబోతుందని తెలియజేస్తూ మా ఈ మహిళల నినాదం హలో ఏపీ, బై బై వైసీపీ, ఎన్డీఏ కూటమి వర్దల్లాలి, జై జనసేన, జై హింద్. ఇప్పుడు బీజేపీ స్పోక్స్ పర్సన్ యామిని గారు మాట్లాడతారు.